విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో వెనుకబడిన తూర్పు కాపుల్ని ఓబీసీలో చేర్చాలని తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘ కన్వీనర్ లోపింటి చిరంజీవి డిమాండ్ చేశారు. సోమవారం తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఉభయ గోదావరి జిల్లాల సెక్రటరీ కోడిగుడ్ల రాంబాబు, మహిళా నాయకురాలు హేమకుమారి మరికొందరు నాయకులతో కలిసి తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద తూర్పు కాపుల్ని ఓబీసీలో చేర్చాలని, విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో వారికి రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 1972 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తూర్పు కాపులు పుట్టిన చోట కాకుండా వేరే చోట కుల ధృవీకరణ పత్రం పొందాలంటే స్థానిక రాజకీయ నాయకుల గుర్తింపుతో ఇస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపు కుల ధృవీకరణ పత్రం పొందడానికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. దీనివల్ల తూర్పు కాపులు రిక్షా కార్మికులుగాను, హమాలిగాను కూలీ పనులు చేసుకుని జీవించవలసి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపులు ఆర్థికంగా వెనుకబడుతున్నారని పేర్కొన్నారు. తూర్పు కాపుల్ని శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. చిరంజీవి అండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మినహా ఉన్నటువంటి జిల్లాలకి రిజర్వేషన్ ఫలాలు అందకపోవడం వల్ల జాతి పడుతున్న సమస్యని జిల్లా కలెక్టర్ గారికి నినాదించడానికి మరి ఈ రోజున ఇక్కడ అంత సమావేశమయ్యాం. జిల్లా వ్యాప్తంగా ఉత్తరాంధ్ర మినహా నివసిస్తున్నటువంటి తూర్పు కాపులు ఎవరైతే ఉన్నారో మరి ఈ తూర్పు కాపు జాతికి హద్దులు పెట్టి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 1972లో చేసినటువంటి కార్యక్రమం. నాటి నుంచి నేటి వరకు కూడా వలస వచ్చి ఇతర జిల్లాల్లో మరి నివాసం ఉంటున్న మా జాతికి కేంద్రానికి సంబంధించిన విద్యకు కానీ ఉద్యోగానికి కానీ రిజర్వేషన్ రాకపోవడం, మా తాలూకా బిడ్డలు ఎవరైతే చదువుకున్న వాళ్ళే కానీ చదువుకుంటున్న వాళ్ళే కానీ రిజర్వేషన్ లేక సరైన కాలేజీ ఎంపికలో కానీ ఉద్యోగ ఎంపికలో కానీ ఇబ్బందులు పడే పరిస్థితి. మా జాతి అంతా కూడా హమాలీలుగా, రిక్షావాలీలుగా ఎక్కువ శాతం మెజార్టీ పీపుల్ ఉన్నప్పటికీ కూడా మేము ఆర్థిక వెనకబాటుతనం, ఉద్యోగ నిరక్షత ఎక్కువ మాలో ఉండటం, ఏదైతే పిల్లలు చదువుకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐఐటీకి, జేఈకి, ఎన్ఐటీకి నీట్గా పోయే ముందు వాళ్ళు ఏదో చెప్పడం, అది లేదు అని అప్పుడు కుల సంఘాల పెద్దల దగ్గరకో రాజకీయ నాయకుల దగ్గరకు పరిగెత్తడం, ఇది రివాజుగా జరుగుతుంది. ఈ సంస్థ పైన గత 6-7 సంవత్సరాల నుంచి కూడా మరి ఉమ్మడి పోరాటాలు కలిసి వచ్చే వాళ్ళతో ప్రయాణం చేసి మరి విజయం సాధించే దిశగా ఆల్రెడీ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా. నా పేరు కోడిగుడ్ల రాంబాబు. నేను ఉభయ గోదావరి జిల్లాల జనరల్ సెక్రటరీని. మా డిమాండ్ అంటే మా పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే మేము ఉత్తరాంధ్ర నుంచి మా పూర్వీకులు వలస రావడం జరిగిన కారణంగా అక్కడ వచ్చిన రిజర్వేషన్ మాకు ఇక్కడ రాలేకపోవడం కారణంగా మా పిల్లలు విద్యా ఉద్యోగాలకి చాలా ఇబ్బంది పడుతున్న కారణంగా మాకు ఈ ఓబీసీని ఈ ప్రభుత్వం గుర్తించి మాకు ఈ ఓబీసీని ఇవ్వాలని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి ఎన్నోసార్లు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు ఈ కార్యక్రమం కనీసం మాకు మైగ్రేషన్ అయినా ఇచ్చి మా పిల్లల భవిష్యత్తుకి బాటలు వేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో మనకి ఉత్తరాంధ్ర మినహా మిగిలిన 10 జిల్లాల వాళ్ళకి రాష్ట్ర ఫలాలు అందుతున్నాయి కానీ సెంట్రల్ ఫలాలు ఏమీ అందట్లేదు. ముఖ్యంగా విద్యార్థులకి ఇంటర్మీడియట్ అయిన తర్వాత నీట్లోని, ఐఐటీలోని సీట్ రావాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ అనేది అవసరపడుతుంది. కానీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికెట్ లేక వాళ్ళు కుల పెద్దల వైపు మళ్ళీ రాజకీయ నాయకులతోనూ మాట్లాడినా ప్రయోజనం లేకపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఓబీసీ సర్టిఫికెట్ లేదు కాబట్టి. ముఖ్యంగా నిరుద్యోగులకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలన్నా సరే ఓబీసీ సర్టిఫికేట్ ఉండట్లేదు. అది వచ్చే విధంగా మేము ప్రతి జిల్లాకి వెళ్ళి కలెక్టర్స్కి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో మేము అర్జీ ఇవ్వడం జరిగింది. దానికి మా కలెక్టర్ గారి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మాకు ఈ జీవో పాస్ అయ్యి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ ద్వారా మాకు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అలాగే మా ప్రయత్నము ప్రతి జిల్లాల్లో కూడా కంటిన్యూ అవుతుంది. స్టేట్ అంతా కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకుండా మా తూర్పు కాపుల్ని గుర్తించి మాకు ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఇవ్వాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎవరు ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే మాకు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అది నిడదవోలు జనరల్ సెక్రటరీ నేను. మాకు ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చి అక్కడి నుంచి మేము ఎప్పుడు ఇంచుమించుగా 1980 కాడి నుంచి వచ్చి ఉన్నామండి. మేము ఇక్కడ ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా నుంచి. అయితే మా వరకు వచ్చేటప్పటికి
ఇక్కడ ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అలాగే ఈ జిల్లాల్లో మాత్రం మాకు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదండి. మా పిల్లల భవిష్యత్తుకి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ తెమ్మంటారు. వాళ్ళు ఏమంటారంటే అక్కడ మీరు ఇక్కడ లేరు, ఇప్పుడు వెళ్ళిపోరని అలా మైగ్రేట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సార్. దాని విషయంలో చాలామంది అంటే డబ్బున్న వాళ్ళు కొంతమంది తెచ్చుకోవచ్చు కానండి సార్, మిగతా వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు సార్. ఏసీ గారికి ఇప్పుడు మేము ఆల్రెడీ రిప్రజెంట్ ఇచ్చాం, కానీ ఇది మాత్రం గతంలో కూడా 3 నెలల క్రితం చేసాం సార్. ఆ శాంతి మేడం గారు ఉన్నారు, ఆవిడ కలెక్టర్ మేడం గారు వెళ్ళిపోయారు, అప్పుడు అవుద్ది అనుకున్నాం. కానీ ఈసారి మాత్రం చేసి పెడతారని మేము ఎంతో విజ్ఞతతో ఇంచుమించు చాలామంది ఈ మొత్తం 2 జిల్లాల నుంచి చాలామంది వచ్చి అడిగాం సార్. దీనికి మాత్రం బాగా చేసి పెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇదే సార్